ఇది 5వ ప్రీ క్వార్టర్ ఫైనల్. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఇందులో మొత్తం 12 మంది పాలు పంచుకుంటున్నారు. ఈ భాగంలో 6 వచ్చేవారు 6 పాల్గొంటారు. వారి ప్రతిభన ఆధారంగా ప్రథమ స్థానంలో నిలిచిన వారికి $10,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు బహుమతిగా అందిస్తున్నారు. వారికి జయజయలు చెబుదాం. మన ముఖ్య అతిథి తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వేదికపై ఉన్నారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేద్దాం మనతో ఉన్నందుకు. బే ఏరియా గురించి మరిన్ని విశేషాలు. ఈ నేల జగత్ప్రసిద్ధిగాంచిన ఎందరో విశిష్ట వ్యక్తులు, కళాకారులైనట్టి స్టీవ్ జాబ్స్, టామ్ హ్యాంక్స్, బ్రూస్ లీ, క్లింట్ ఈస్ట్వుడ్, నాటలీ వుడ్లకు పుట్టినిల్లు. విశిష్ట బ్రాండ్లైన లివైస్, బనానా రిపబ్లిక్, గ్యాప్ క్లోతింగ్, ఘిరాడెల్లీ చాక్లెట్స్ వంటివి ఇక్కడే అంకురించాయి. ఫర్గివ్ మై ప్రొనౌన్సియేషన్, ఐ నో వెదర్ ఇట్ ఈస్ ఘిరాడెల్లీ ఆర్ ఘిరాడెల్లీ, వాటెవర్ ఇట్ ఈస్, చాక్లెట్స్ వంటివి ఇక్కడే అంకురించాయి. కపిలారణ్య క్షేత్రమని, ఇంద్రఖండమని మనం చెప్పుకునే ఈ ప్రదేశంలో పవిత్ర దేవాలయాలు శ్రీ శివ విష్ణువాలయం లివర్మోర్, అమెరికాలో అన్నవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానం మిల్పిటాస్, హిందూ దేవాలయం సన్నీవేల్, వైదిక ఆర్షధర్మ నిలయాలై ఇహపర సాధనా ధామములై ఆత్మానంద వృష్టి కురిపిస్తున్నాయి. మరిన్ని విశేషాలు వచ్చే సంచికలో. ప్రతి సంచికను కూడా ఓ పాటతోటి ప్రారంభిస్తున్నాం. ఇవాళ కూడా ఒక మంచి పాటతోటి మేము ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాం. నాతో కలిసి సహగానం చేయడానికి ఒక చిరంజీవిని ఆహ్వానిస్తున్నాను. తను వచ్చి తన పరిచయం మీకే చేసుకుంటుంది. దమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు చైత్ర. బాలుగారు కండక్ట్ చేసిన పాడాలని ఉంది లో పాడాను పార్టిసిపెంట్గా. కాంపిటీషన్ అని కాకుండా ఆయన ముందు పాడాలన్న కోరిక నాలో చాలా ఉండేది కాబట్టి ఆ కాంపిటీషన్లో పాడాను. అండ్ దాని తర్వాత నేను తెలుగు సినిమాలకు కూడా పాడడం జరిగింది. మాస్టర్స్ చదువుతున్నాను కంప్యూటర్ సైన్స్లో, టెక్సస్లో చదువుతున్నా. అండ్ ఇక్కడ కాలిఫోర్నియాలో ఫేస్బుక్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఒక 3 month ఇంటర్న్షిప్లో ఉన్నా. సినిమా 4 స్తంభాలాట వేటూరు గారు రాశారు, రాజనాగేంద్ర మ్యూజిక్ డైరెక్షన్. సుశీల్ గారు నేను పాడాం. ఇప్పుడు చైత్ర నేను పాడతాను. చినుకులారాలి నదులుగా సాగి, వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదివి నీవు, కడలి నేను, మరిచిపోబోకుమా, మమత నీవే సుమా. చినుకులారాలి నదులుగా సాగి, వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. ఆకులు రాలే వేసవి గాలి, నా ప్రేమ నిట్టూర్పులే, కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే.
హిమములారాలే సుమములై పూచి ఋతువులై నవ్వి మధువులై పొంగుని ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిలమైన శిథిలమైన విడిచిపోకుమా విరహమైపోకుమా తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరముదే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే పున్నమి నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కళలతో అలిసి గగనమై ఎగసినే ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులారాలే నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగి నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆహాహా 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 ప్లీజ్ వెల్కమ్ సుప్రజ, లేడీస్ అండ్ జెంట్మెన్. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి, గానం కౌసల్య, ఐశ్వర్య, గంగోత్రి సినిమా నుంచి వల్లంకి పిట్ట. శుభం. వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట తను నవ్విందంటే ఇంకేం కావాలి నిదరుతూ ఉంటే తన పక్కనుండాలి ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట గరిసా నిజమా గరిసా సగమని ని పమగమా పాప మగమమ్మ గసగ గసనిసా చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి వల్లంకి పిట్ట మెల్ల
పాట పాడింది ఎవరు? కోయిల పిట్ట, వల్లంకి పిట్ట, 2 పిట్టలునా? చాలా బాగా పాడావు. థ్యాంక్స్ సార్. చాలా చాలా బాగుంది. చంద్రబోసు మంచి సాహిత్యం రాసేటువంటి కవుల్లో ఒక కవి. ఇవాళ సినిమా పరిశ్రమలో తనదైనటువంటి ముద్రతో ఎన్నెన్నో సన్నివేశాలకి చాలా చక్కని సాహిత్యాన్ని సమకూర్చినటువంటి గొప్ప కవి. నో కామెంట్స్, నో కామెంట్స్ అట్ ఆల్, నో కామెంట్స్. యు మే గో. నాకేం చెప్పడానికి అవకాశం లేదు. దట్స్ ఆల్. యు డిడ్ సో వెరీ నీట్ అండ్ నైస్. థ్యాంక్స్ సార్. దట్స్ ఆల్. అఖిలను ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట కందికొండ రచన, సంగీతం చక్రి. ఇడియట్ సినిమా పేరు. కౌశల్య పాడింది. ఈ రోజే తెలిసింది అని పాట. చంటి ఐ లవ్ యు రా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యు రా. తను రాజి కన్నీరువు నన్ను చేరి పన్నీరువు, నీ ఎదసాటో బలపెంతో తెలిసిందిరా. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. కన్నులలోన వెన్నెలలోన నీ రూపుతోచే, ఊహలలోన ఊసులలోన నీ ఆశలే, నాలో నీవు ఆశలే. తొలిసారిగా సిక్కేస్తోంది మొక్కేస్తోంది తనువంతా, అప్పుడప్పుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన. ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నన్ను చేరి పొణికించేరా. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. ఉదయించే అరుణం నేనై నిన్ను చేరుకోనా, వికసించే కుసుమం నేనై నిన్ను తాకనా, నీలో సడి చేయనా. పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే, పడుకుంటే అల్లరి చేస్తూ నన్ను లాగేస్తూ తుంటరి కలలే. సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ నన్ను చేరి పండించేరా. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యు రా. తను రాజి కన్నీరువు నన్ను చేరి పన్నీరువు, నీ ఎదచాటు బలపెంతో తెలిసిందిరా. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడావు. నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా, అది అది ఒకసారి అను. నీ
నీ ఎద చాటు వలపెంతు తెలిసిందిరా. బాగుంది. అంటే నేను సాహిత్యం కోసం అనమన్నాను, సంగీతం తెలియదు నాకు. నువ్వు నేను మర్చిపోతాను. ఆ ఒక్క సంగతి చాలు నువ్వు ఎంత చక్కగా సంగీతం నేర్చుకుంటున్నావు అని చెప్పడానికి. పర్ఫెక్ట్. చాలా చక్కగా పడ్డావు, చాలా Thank బాగుంది. you. సూపర్. Total process 1 or 2 places, only 2 places, just fine tuning. Otherwise, it was exemplary, very professionally presented. Thank you very much. థ్యాంక్ యూ. సార్ మీకు తెలుగు వేద కవి అని బిరుదు ఎందుకు ఇచ్చారండి? కళ్ళతోడు తీసేసి చాలా సీరియస్ అయిపోతున్నాడు, ఏమిటో చెవులను తీసి అవతలు పెట్టి చెప్తా నీ పని ఉండు అన్నట్టుగా. కానీ నాకు ఒక ఐడియా వస్తుంది, కరెక్ట్ అయితే మీరు చప్పట్లు కొట్టండి, లేకపోతే లేదు. ఇతను చాలా అద్భుతమైన పాటలు రాశారు. కానీ ఈయన చేసే ఈ అధిక ప్రసంగాలన్నీ చూస్తుంటే ఈయన సినిమాలలో కమెడియన్ అయితే మాత్రం ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ పడగొట్టేస్తాడని నాకు ఐడియా ఉంది. కరెక్టేనా? ఎందుకు ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ కనుక పిల్లి మెడలో గంట కట్టాలి నిజంగానండి? లేదు, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, మీరు అద్దరగొట్టే కమెడియన్ అయిపోతారు. మీ నోటి వంచి వచ్చిందంటే గంటే ఉంది, జేగంటే. బాగా బిజీ అయిపోతే మీరు పాడుతా తీగ పక్కకు రారు. తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా, తెలుగును సరిగా పలికేవాడే వేద పండితుడురా, నాకు వేద పండితుడురా, మాతృభాషను నిలిపేవాడు మహానుభావుడురా, నాకతడే మహర్షిరా, తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా. ఋగ్వేదములో రుక్కుల ప్రక్కన నిలువగలది మన కీర్తనరా, యజుర్వేదమున యజ్ఞమంత్రముల మహిమ గలది మన పద్యమురా, సామవేద సుస్వరములనే అక్షరములు చేసిన భాషరా, సామవేద సుస్వరములనే అక్షరములు చేసిన భాషరా, అధర్వణ వేదం సారమురా, ప్రతి అక్షరము దివ్యాస్త్రమురా, తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా. లాలిపాటలో పురుషార్థములను బోధ చేయునది తెలుగేరా, పల్లె పదములో పరబ్రహ్మనే పట్టి చూపునది తెలుగేరా, లాలిపాటలో పురుషార్థములను బోధ చేయునది తెలుగేరా, పల్లె పదములో పరబ్రహ్మనే పట్టి చూపునది తెలుగేరా, సామెతలతో సంసార జలధిని దాటించేది తెలుగేరా, మువురమ్మలను మువురు మూర్తులను మూడక్షరముల చూపురా, తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా, తెలుగే వేదమురా. ఎంత గొప్పగా రాసావయ్యా పాట, ఎంత బాగుంది. ప్రతి తెలుగువాడు ఒకసారి ఇలా ఊపిరి పీల్చుకుని హయస్ నాకు తెలుసు, నాకు భాష తెలుసు, నా భాష తెలుసు, నా తెలుగు తెలుసు అనుకునేంత ఒక గర్వాన్ని, అది ఎంతకాలం ఉంటుందో అది వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయం. కానీ మీరు పాడినంతసేపు కూడా ప్రతి వాళ్ళు ఎంత పొంగిపోయారు నేను తెలుగువాడిని అని అనుకుని. చాలా గొప్ప పాట. ఇలాంటి పాటలని మాధ్యమంలో గనక సినిమాల్లో పెట్టి దీన్ని పాపులర్ చేయగలిగితే ఇంకా ఎంత దూరం వెళ్తుందో. ఇది ఎప్పుడు రాశారో, దీన్ని ఎవరన్నా పాడారో లేదో కూడా నాకు తెలియదు. ఎవ్వరూ పాడలేదు, పాడితే మీరే పాడాలి. తప్పకుండా అవకాశం నాకు వస్తే నేను అంతకంటే నాకు కావాల్సింది తప్పకుండా పాడతాను ఆ పాట. ప్రియా. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్. ఎవరు పాడారమ్మా ఒరిజినల్గా? ఇది దొరకలేదండి, ఎక్కడ చూసినా. విని గుర్తుపట్టుకునే వ్యవహారం మనకు తెలియట్లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ చెప్పండి. మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే ఆ మేల్ వాయిస్ నేను పాడాను అనుకోండి, ఎవరో తెలియదు కదా, నన్ను అనుకోండి, తప్పేం లేదనుకుంటున్నాను.
తెలియనప్పుడు మరి ఏం చేస్తారండి? అదే ఇది మిమ్మల్ని ఎందుకు అనుకోవాలి అని ఎంతకంటే అసలు కాదండి, అసలు వాడికి ఎట్టగో పేరు లేదు, నాకు కొంత పేరు వస్తే మంచిది కదా. ఈ మహమ్మద్ రఫీ అనుకోవచ్చుగా. అట్లా అనుకుంటాను. ఆయన వాయిస్ గుర్తుపడతారు, వాయిస్ గుర్తుపట్టండి ఈ పిల్లలకి తెలియకపోవచ్చు కదా. ఓకే, పాట ఒరిజినల్గా పాడినవారు లతా మంగేష్కర్ అండ్ జొన్నవెత్తుల రామలింగేశ్వరరావు గారు. ఐ థింక్ ఈ పాట లెనినా చౌదరి పాడింది. లెనినా చౌదరి అని పాడుతా తీగ ప్రోడక్ట్ ఆ అమ్మాయి కూడా. తర్వాత మ్యూజిక్ కూడా చేసింది ఆ అమ్మాయి ఒక సినిమాకి. ఆవిడ దగ్గర కూడా నేను పాట పాడా, అది తమాషా. అప్పుడు ఈయన దొరకలేదంటే నన్ను పిలిచి వెంటనే నా చేత పాడించాను. నన్ను కొట్టకరా తిట్టకరా బావా సుబుల బావా, నీ మీద ప్రేమ తగదురా బావా సుబుల బావా. నన్ను కొట్టకరా తిట్టకరా బావా సుబుల బావా, నీ మీద ప్రేమ తగదురా బావా సుబుల బావా. అని ప్రేమని దామని పిల్ల మొదల పిల్ల, నా పరువు కాస్త తీయకే పిల్ల మొదల పిల్ల. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావా సుబుల బావా, మరి నిద్ర పట్టుక చస్తిని రా బావా సుబుల బావా. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్స్ అండి. ఈ పాటలో ఒక పల్లెటూరి నాటుతనం, మోటుతనం, ఒక అమాయకత్వం మూడు ఉంటాయి. ఈ పాట పల్లవి నాకు చాలా ఇష్టం. ఈ పాట వచ్చిన కొత్తల్లో నేను కులశేఖర్ని చాలా అభిమానించాను ఈ పల్లవికి. ఆ పాటలో భావాలు ఎలా ఉన్నాయో వాటిని నీకు తెలియకపోయినా కూడా నువ్వు పాడుతున్నప్పుడు అంత చక్కగాను భావ వ్యక్తీకరణ ఉంది. నా కొంప ఇంకా ముంచకైన చోట కొద్దిగా నువ్వు సరిగ్గా నువ్వు అది చేయలేదు. అది తప్పితే మేము మిగతాదంతా బాగుంది. ఓకే. అంత తలవుపలా అక్కడ ఏం పాడావు నువ్వు? ఆ లైను తెలియలేదండి, అది వచ్చేసింది తొందరగా. ఏదో వచ్చేసింది మొత్తానికి. పర్వాలేదు. అవతల వాడు కోపడుతుంటే ఏమొస్తుంది మనకి. ఒకసారి ఎక్కువ కోపం వస్తే మాటలు రావు తెలుసా. ఎక్కువ ప్రేమ వచ్చినా కూడా అలాగే అనిపిస్తుంది. ఎక్కువ ప్రేమ వచ్చినా కూడా అలా. ఇప్పుడు నీ మీద నాకు ఎక్కువ ప్రేమ వచ్చింది, వెళ్ళిపో నువ్వు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వెళ్ళిపో. నేహా. అందరికీ నమస్కారం. నేహా ఎంపిక చేసుకున్న పాట రచన దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్,
గానం సుమంగళి, కలుసుకోవాలని సినిమా నుంచి ఆకాశం తన రెక్కల తక్కడెట్టిట. ఓకే, టక 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 టక. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలిపిరే అంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలిపిరే అంతా తెగ అల్లరి చేయాలి. చికి 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 ఛం ఛం చికి 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 ఛం చికి 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 ఛం ఛం చికి చికి ఛం Tiki 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 chum chum, tiki 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 chum, tiki 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 chum chum, tiki chum. ధూమ్ చికుం టా చికుం ధూమ్ చికుం టా ధూమ్ చికుం టా చికుం ధూమ్ చికుం టా. ఆరారు అని కాలి నాకే జోలలు పాడాలి. ఏలేలు అని గోదారి నాతో ఊసులు ఆడాలి. ఇంద్రధనుసుని ఊయలగా నేను మలచాలి. తారలని నాకు హారము కావాలి. చికి 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 చం మబ్బు నుండి జలు జల్లులలో నేను తడవాలి. చందమామ నాకు చందనమామ చికి 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 చం రంగులతో కళ్ళాపి జలాలి. ఆ రంగుల నుండి లాలించి ఒక రాగం పుట్టాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. చికుం టా చికుం ధూమ్ చికుం టా ధూమ్ చికుం టా చికుం ధూమ్ చికుం టా. నావాడు ఎక్కడున్నా సరే రారాజల్లి నన్ను చేరుకోవాలి. నా తోడుంటూ ఎన్నడైనా సరే పసి పాపల్లి నన్ను చూసుకోవాలి. అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గురు ముద్దలు పెట్టాలి. చికి 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 చం ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేసి నన్ను తీయగా తిట్టాలి. చికి 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 చం ఏనాడు నా నీడై ఉండాలి. ఆ నీడను చూసి ఓటమిలని పారిపోవాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలిపిరే అంతా తెగ అల్లరి చేయాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. ధన్యవాదాలు.
చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఏలేలో ఆరారో ఆ 2 లైన్లు నీకు వాటి అర్థాలు తెలియదు కదా? తెలుసండి. తెలుసా? ఏంటి చెప్పు. ఆర్ఆర్ అంటే తమిళ్లో లాలి లాలి అలాగా ఓ, జోజో. అంటారు. ఆ ఏలేలో గోదావరి అంటే అక్కడ ఏలేలో అని అంటారు. ఏల పాటలు అని అంటారు. పల్లె జనంలో కొంతమంది పాడుకునేటువంటి పాటలు అంట్లో ఏలేలో అని వస్తూ ఉంటుందన్నమాట. మాట వాళ్ళ ఊత పదంలాగా పాడతారు ఏల పాట. ఇప్పుడు ఆ 2 పదాలు ఇంకా బాగా ఉచ్చరిస్తే బాగుండేది అని అనిపించింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. 1 or 2 places you know that you can correct it. గుండెల్లో అన్నది అన్లెస్ యూ సింగ్ ఇట్ ఓపెన్లీ, అది గుండెల్లో అని ఏంటో అర్థం కాలేదన్నమాట. ఆ గూనే కూలాగా వినపడే అవకాశం ఉంది. కుండెల్లో గు అంటే అన్లెస్ యూ సింగ్ ఇట్ ఓపెన్లీ యూ డోంట్ గెట్. యు ఆర్ గోయింగ్ లిటిల్ ఫాల్సెటో అట్ దట్ ప్లేస్. పైన ఉంది కాబట్టి డోంట్ ట్రై టు సింగ్ ఫాల్సెటో. గున్ కున్ రండి. కుమ్ కమ్స్ ఫ్రమ్ హియర్, కంఠ్యం అది. గుమ్ ఇక్కడి నుంచి రావాలి. గుండెల్లో. దట్స్ ఇట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. కీప్ ఇట్ ఇన్ మైండ్. దట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. That's all. You are still in a shell. You can just break it out and come out. You presented it so neat and clean, everything excepting 1 or 2 these things. It is like no holding me. That is the attitude of the character. Ala పాడాలన్నమాట. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. దట్స్ రైట్. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. ఐ డోంట్ నో ది ట్యూన్. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమెయ్యాలి. ఆకాశం అదే ఒరిజినల్ కూడా అలా పాడలేదు. ఇట్ షుడ్ బి సాంగ్ లైక్ దిస్. నెక్స్ట్ టైమ్ యూ కెన్ ట్రై లైక్ దిస్, బట్ యువర్ ప్రెజెంటేషన్ ఇస్ నీట్ అండ్ క్లీన్, bearing 1 or 2 these things. Very well done. థ్యాంక్ యూ. God bless. థ్యాంక్ యూ. దిలీప్ ఉన్నావా ఇక్కడ? వాళ్ళ భార్య ఇతన్ని, అదేంటండి మీరు భర్తల్ని ఇబ్బంది పెట్టే భార్యల గురించి మీరు పద్యం చదివారు, న్యాయంగా ఉందా? మేమందరం అలాంటి వాళ్ళం అంటే అదేదో సరదాగా చెప్పానమ్మా అంటే ఆవిడ, ఇప్పుడు మీరు భార్యలను ఇబ్బంది పెట్టే భర్తల గురించి కూడా ఓ పద్యం చెప్తే నేను ఒప్పుకుంటానండి. అలాంటిది ఏమైనా చెప్పగలరా? వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా అని ఉంది కదా. వినరా వినరా మొగుడా, కుక్క బుద్ధి మానుమురా, నీ సంగతి తెలుసునురా, నాటకమిక చాలురా. వినరా వినరా మొగుడా, కుక్క బుద్ధి మానుమురా. ఇంటా బయట నేనే చాకిరి చేస్తుంటాను, నీ మెంటలు చేష్టలకి సర్దుకుపోతుంటాను. నే చేసిన వంట తిని ఒళ్ళు బలిసి తిడతావు, నే చేసిన వంట తిని ఒళ్ళు బలిసి తిడతావు. ఎంత నిన్ను సుఖపెట్టిన ఏనాడు మెచ్చుకోవు. వినరా వినరా మొగుడా, కుక్క బుద్ధి మానుమురా. ఈగోతో బుస కొడుతూ హీరోననుకుంటావు, సిగ్గులేక నాకే ఇక టేస్టు లేదనంటావు. ముస్తాబై ఎదురొస్తే ముఖం మార్చుకుంటావు, ముస్తాబై నేనొస్తే ముఖం మార్చుకుంటావు. పక్కింటా విండి చూసి పళ్ళికిలిస్తుంటావు. వినరా వినరా మొగుడా, కుక్క బుద్ధి మానురా. బోడి గొప్పలకి పోయి జుట్టు
జుట్టును పీక్కుంటావు, విచ్చల విడిగా ఊరికే ఖర్చులు చేస్తుంటావు, హద్దు ఆపులేక తిరిగి అబద్ధాలు చెబుతావు, గర్భవతిగా నన్ను చేసి గాడిదలా తిరుగుతావు. వినరా వినరా మొగుడా, కుక్క బుద్ధి మానుమురా, నా అందంతో నీకు పిల్లలనిస్తున్నానోయ్, నీ బుద్ధులు రావద్దని పూజలు చేస్తున్నానోయ్, గోటి నుంచి నోటి దాకా పాటు పడుతూ ఉన్నానోయ్, కాల్గోటి నుంచి నోటి దాకా పాటు పడుతూ ఉన్నానోయ్, నా వలనే మగవాడిగా రుజువవుతున్నావోయి. వినరా వినరా మొగుడా, కుక్క బుద్ధి మానుమురా. నారాయణ నారాయణ. రా అక్కల్లో చంద్రుడా దా. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట కందికొండ, రచన సంగీతం చక్రి, గానం శంకర్ మహాదేవన్. ఇడియట్ సినిమా పేరు నుంచి చూపులతో గుచ్చి గుచ్చి. గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి సారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, హే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే, నిలువెల్ల నీరైపోయే దేహమే హాయ్ దేహమే, లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్, నీ అందం అడివైపోను చూడవే మేరే హాయ్ హాయ్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ హాయ్. సరి మమని సని సరి మమని సరి మప పమని మపని ని పమ పని సా. నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే, నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే, నిమిషి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే, సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే, చీ అంటే జిందగీ మొత్తం నరకమే హాయ్, నీడు బీడైపోను చూడవే హాయ్.
వయసు ఎంత? 13 సంవత్సరాలండి. ఏంటా పాటలో ఆడపిల్లలు ఉన్న చోట? ఆ? రెచ్చిపోతుంది ఏంటి? 5 ఏళ్ల తర్వాత పాడాల్సిన పాట ఇప్పుడు పాడుతున్నా? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటే ఇదే. అంటే 18 ఏళ్ళు వస్తే పాడొచ్చా? కనీసం వాడికి అర్హత ఉంది. అది క్షమించటమో లేకపోతే కేకలేయటమో ఏదో చేస్తాం. ఇప్పుడు పాడుతున్నాడు. మైక్ దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నట్టు. మాటికి దూరం చేసి మాట్లాడతారు, మైక్ దగ్గర పెట్టుకోమంటే వినకుండా. క్షమించాలి. కాదు, అసలు ఏంటి అసలు నువ్వు అడ్డగోలుగా పాడుతున్నావు? నాకు చాలా రోజులు అర్థం కాలేదండి, ఈ అడ్డగోలు అన్నది ఏంటి అసలు? అది అడ్డగోలు అంటే గోలు స్ట్రైట్గా వేయకుండా అడ్డంగా వెళ్ళేసేయటం. అరే, చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. నీకు బాగా యవనోత్సాహం వచ్చేసింది పాటలో. చాలా చాలా బాగా పాడావు. శుభం. ధన్యవాదాలు. ఏదో ఎక్కడో 1 or 2 శృతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ది ఎనర్జీ విత్ విచ్ యూ హ్యావ్ సంగ్ ఈజ్ వెరీ నైస్. ధన్యవాదాలు. అనుకృతి దాతల్లి, ప్లీజ్ వెల్కమ్ అనుకృతి. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, మణిశర్మ సంగీతం, శ్రేయా ఘోషాల్ గానం. శ్రీ ఆంజనేయం సినిమా నుంచి పూల ఘుమఘుమ ఘమఘమ ఘుమ ఘుమ. ఘుమఘుమ. శుభం. ధన్యవాదాలు. ఘుమఘుమ. ధూమ్ తనానా 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 తనా ధూమ్ ధూమ్ తనానా 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 ధూమ్ ధూమ్ తనానా 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 తనా ధూమ్ ధూమ్ తనానా 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 ధూమ్ ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్ తనానా ధూమ్. పూల ఘుమ ఘుమ చేరని అముల ఉంటే ఎలా, తేనె మధురిమ చేదని అముతి ముడు పెంటలా, ప్రేమంటే పామని బెదరాల ధీమగ తిరగర మగరాయడా, భామంటే చూడని వ్రతమేలా, బత్తాలి చాలుర ప్రవరాఖ్యుడా, మారనే మారవా మారమే మానవా, మౌనివా మానువా, తేల్చుకో మానవా. పూల ఘుమ ఘుమ చేరని అముల ఉంటే ఎలా, తేనె మధురిమ చేదని అముతి ముడు పెంటలా. చలితీగకి ఆధారమై బంధమై అల్లుకో, దరికొచ్చి అరవిచ్చి అరవిందమై అందమే అందుకో, ముని పంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో, నా వాలు జడ చుట్టుకొని మొగిలి రేఖ నడుము నడిపించుకో, వయసులో పరవశం చూపుగా చేసుకో, సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో. పూల ఘుమ ఘుమ చేరని అముల ఉంటే ఎలా, తేనె మధురిమ చేదని
ఇంతకు పూర్వం పాడిన పాటలకి ఈ పాటలకి తేడా ఏమిటంటే ఇప్పుడు ఈ పాట నువ్వు పాడిన దానికి భావ ప్రకటన సామర్థ్యం బాగా పెరిగింది. ఓ 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్న గాయనీమణి పాడితే వచ్చే ఎక్స్ప్రెషన్ అది. అంత చక్కగా చాలా బాగా పాడావు. అయితే అక్షరాలని కొంచెం నువ్వు ఈ పాటలో ఇంకా జాగ్రత్తగా పాడితే బాగుండేది. ఓ మూల అనేది ఆ ఓ మూల అనేది స్పష్టంగా వినబట్ల. ఎందుకంటే ఆ ఉన్న ఆ తత్కారంలో దాని కొద్దిగా అక్కడ ఇబ్బందే. ఓ మూల, ఆ మూతి, ముడిపేంటల, ఇవి ఆ మూతి, ఓ మూల, ఆ ఓ స్పష్టంగా వినబడలేదు. ధన్యవాదాలు. ఈ భావ ప్రకటన బాగా రావడానికి కారణం ఏంటంటే నేను చెప్పడం మాత్రమే కాదు, ఆ అమ్మాయి పాడింది ఎగ్జాక్ట్లీ నువ్వు రిప్లికేట్ చేసావు. అలాగే ఆ అమ్మాయి బాగా పాడింది. ఆయన అన్నట్టుగా ముందు ది ఎక్స్ప్రెషన్ పార్ట్ వాజ్ వెరీ నైస్. లెట్ మీ కాంప్లిమెంట్ ఫర్ దాట్. బట్ దెర్ వర్ క్వైట్ ఏ నెంబర్ ఆఫ్ చింక్స్ ఇన్ ది ఆర్మరీ అంటాం మనం కదా. అది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నట్టుగా అది ఇబ్బందికరమైన తత్కారం ఏం కాదు. పల్లవి పాడు. పూల ఘుమ ఘుమ పూల ఘుమ ఘుమ చేరని ఓముల ఉంటే ఎలా తానా నాన్న ఓమూల ఓ మీద కొంచెం యాక్సెంట్ ఇవ్వు, లేకపోతే ఆ లెటర్ ఆ పదం ఏంటని అర్థం కాదు. దట్స్ ఆయన అన్నది అది అన్నమాట. పూల ఘుమ ఘుమ చేరని ఓమూల ఉంటే ఎలా అంటే వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్ ఐ ఫౌండ్ వాజ్ ది పిచ్చింగ్. మారనే మారనే ఆ పై నోట్ ఇప్పుడు వచ్చేస్తుంది. నువ్వు పాడితే ఆ ఫ్లోలో పాడుతున్నప్పుడు మారనే మారవా మారమే మానవా మాని మౌనివా మానువా, ఆ మానువా మారనే మారవా ఆ 2 లైన్లు మాత్రం స్లైట్లీ శృతిలో కొంచెం ఫ్లాట్గా ఉన్నమాట. అది తాపమే తుమ్మెదై తీయని తేనెని ఎలా అంటున్నావు? తాపమే తుమ్మెదై తీయని తేనెని తేనె తేనెని ఎలా అంటావు? అది తేనెని నే నే తేనె నే ఆ పై నోట్ కరెక్ట్గా శృతిలో చేరాలి కదా. ట్రై. తేనెని. అది విశేషం. ఇట్ షుడ్ బి వెరీ మిస్చువస్ అండ్ నాటీ. ముని పంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో, నా వాళ్ళు జడ చుట్టుకొని మొగలి రేఖ నడుము నడిపించుకో. నేనే తల పాడతాను. నడుము ఎక్కడి నుంచి వచ్చింది? నా సొంతంది కాదు, ఇది సాహిబ్ గారిదే. నడుము నడిపించుకో మహమ్మద్ రఫీ. అలాగే వయస్సులో పరవశం చూపుగా చేసుకో. అలాగే ఒకసారి పాడువా. వయసులో పరవశం పరవశం సేమ్ థింగ్ పరవశం తర్వాత చూపుగా చేసుకో. అరే ఆ చేసుకో పైన నోట్ చేసుకో వయసులో పరవశం ఒకటి చూపుగా చేసుకో. అది నీ అన్నది నీ చేసుకో. అది విషయం. అక్కడ ఉందన్నమాట గూడు. అక్కడ పెట్టాలి నువ్వు దీపం. కొంచెం కింద పెడితే గూడు లేదు కాబట్టి కింద పడిపోతుంది, దీపం ఆరిపోతుంది. భలే స్వీట్గా ఎప్పుడు చేసిన మణి ది టోటల్ ప్రోగ్రెషన్ విల్ బి నీట్ అండ్ క్లీన్. చాలా అందంగా రాశాడు శాస్త్రి. రామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా పురాణాల్లో ఒక కావ్యాల్లో ఒక అద్భుతమైన శ్రీ అలసాని పెద్దన్న గారు రాసిన మనుచరిత్ర. నేను ఎంతసేపు ఎంత అధిక ప్రసంగం చేశానమ్మా. మనుచరిత్రలో ఎవరు ప్రవరాఖ్యుడు? ఏం చేస్తాడు ఆయన? ఒక సద్బ్రాహ్మణుడు. ఆయన పెళ్ళి ఈయనలాగా ఆయనకి పెళ్ళైంది కానీ ఇంకా ఎవరు ఆడవాళ్ళని చూడరు. ఒకరోజు అప్సరా వస్తే నాతోటి వస్తే ఇంటి అంటే ఆయన ఒకసారి హిమాలయాలకు వెళ్తారు. అక్కడ అప్సరస వచ్చి నేను ఇంటికి వెళ్ళే దారి చూపిస్తాను, నాతోటి రా అంటే నేను రాను అన్నాడు.
ఆ, ఆ, అని తెలుసు కొంచెం. కారణం ఏంటంటే పెళ్ళైన వాడు భార్య ఉన్నవాడు పరకాంతను ఏమాత్రం చూడని వాడిని ప్రవరాఖ్యుడు అంటారన్నమాట. మీ తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ? ఉన్నారండి. ఎక్కడున్నారు? ఒకసారి లేచి నిలబడండి. నమస్కారం. మీరు చెప్పకపోతే అమ్మాయికి తెలియదు. చాలా సంతోషం. కావ్యాల గురించి, అందులో కథల గురించి పిల్లలకు ఇలా చెప్పడం అనేటటువంటిది గొప్ప సంస్కారం, చాలా గొప్ప సంస్కారం. మీకు నమస్కరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. ఈ 5వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఇంతటితో సంపన్నం చేసుకున్నాం మనం అందరం కూడా. మళ్ళీ వచ్చే వారం ఈ సన్మిత్రుతోటి 2వ బృందంతో మీ ముందుంటామని సవినయంగా మనవి చేసుకుంటూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. కోకిలమ్మ పడాయి చాలించు మా శీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, బలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. నవ్వవయ బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంతమావిడి పండన్నాడే, గంగరాజు హస్కన్నాడు బుస్కన్నాడే, గంగరాజు నన్ను గేసెల్పోనాడే. గంగరాజు నువ్వే మాయ చేసావు గాని మనసా చెప్పమ్మా నిజాన్ని. నా మాటే ఏనాడు డోంట్ మిస్ సోదరా, యవ్వనాన్ని నువ్వు